హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో బాయిల్డ్ ఎగ్ తవా ఫ్రై చేయబోతున్నాను. దీనికోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డను తీసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు కూడా తీసుకోవాలి. కొంచెం పసుపు కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీరా వేసుకోవాలి. జీరా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకున్నాక కాసేపు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కాసేపు ఉల్లిగడ్డల్ని మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా కాసేపు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూను కరివేపాకు అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. వీటిని ఉడకబెట్టిన గుడ్లను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను పెంకు పైన వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం పట్టేట్టుగా ఎగ్స్కి మంచిగా ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.